Welcome to Current Affair discussion. Today we are going to discuss February 21 to 28 Part 1 Current Affairs. First question, our insurance regulator IRDAI, Insurance Regulatory and Development Authority of India, 7-member committee form chesindi. This committee is going to review insurance sector reforms. Okay, so British government ఉన్నప్పుడు 1938లో పాస్ చేసిన యాక్ట్ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938. ఈ యాక్ట్కి అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేయమని చెప్పి ఐఆర్డీఏ ఒక కమిటీ వేసింది. ఆ కమిటీకి హెడ్ దినేష్ కుమార్ కారా. ఈజ్ యాక్చువల్లీ ఫార్మర్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్. సో ప్రజెంట్ చల్లా శ్రీనివాసుల శెట్టి ఎస్బీఐ చైర్మన్, ఫార్మర్ చైర్మన్ ఆఫ్ ఎస్బీఐ దినేష్ కుమార్ కారా చైర్మన్షిప్తో ఐఆర్డీఏఐ ఒక కమిటీ వేసింది. ఇట్స్ ఎ 7-member కమిటీ. దీంతో పాటు ఒక 6 members ఉంటారు. ఈ కమిటీ ఇన్సూరెన్స్ యాక్ట్లో ప్రెజెంట్ ట్రెండ్స్కు తగ్గట్టుగా, ఓకే, సో 1938 2025 లాట్ ఆఫ్ చేంజ్ వచ్చింది కాబట్టి ప్రెజెంట్ ట్రెండ్స్కు తగ్గట్టుగా ఇన్సూరెన్స్ యాక్ట్ని అమెండ్మెంట్ చేయమని చెప్పి దిస్ కమిటీ ఫామ్ చేయడం జరిగింది. అండ్ ఈవెన్ దిస్ ఇయర్ బడ్జెట్లోనే మన ఫినాన్స్ మినిస్టర్ ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో ఎఫ్డిఏ లిమిట్ని, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ లిమిట్ని, అంటే ఫారెన్ ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇండియాలో వచ్చి ఇన్సూరెన్స్ బిజినెస్ చేయాలి అనుకుంటే ప్రెజెంట్ ఇన్సూరెన్స్ లిమిట్ ఇన్ ఏ సింగిల్ కంపెనీ 74% ఉంది ఇన్సూరెన్స్ కంపెనీస్లో. దాన్ని 100%కి ఇంక్రీజ్ చేస్తూ కూడా డిసిషన్ తీసుకున్నారు. ఇది అప్కమింగ్ ఫినాన్షియల్ ఇయర్, దట్ ఈస్ April 1 నుంచి అప్లికబుల్ అవుతుంది. బట్ ద కండిషన్, ఏ కంపెనీ అయితే ఫారిన్ కంపెనీస్ కనుక 100% ఇన్సూరెన్స్ బిజినెస్ని ఇక్కడ సెటప్ చేయాలనుకున్నప్పుడు మన ఇండియాలో ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని సేల్ చేయడం ద్వారా వచ్చినటువంటి ప్రీమియం మొత్తాన్ని కూడా ఇండియాలోనే మళ్ళీ ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఆ కండిషన్తో 100% లిమిట్ని అలో చేస్తారు, లేదంటే 74%. ఓకే, రైట్. నెక్స్ట్ థింగ్, ఈ ఇన్సూరెన్స్ యాక్ట్ 1938లో మేజర్గా గవర్నమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రపోజల్స్ ఏంటంటే, ఒకటి కాంపోజిట్ లైసెన్సు. కాంపోజిట్ లైసెన్సింగ్ అంటే ఏంటంటే, ప్రజెంట్ మన ఇండియాలో ఒక ఇన్సూరెన్స్ కంపెనీ సెటప్ చేయాలనుకుంటే లైక్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్, లైక్ ప్రాపర్టీ ఇన్సూరెన్స్, ఇలా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ డిఫరెంట్ ఇన్సూరెన్స్ సెగ్మెంట్స్కి సంబంధించి, సపోజ్ ఒక లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ సెటప్ చేయాలనుకుంటే సెపరేట్ లైసెన్స్ కావాలి, జనరల్ ఇన్సూరెన్స్ సెటప్ చేయాలనుకుంటే సెపరేట్ లైసెన్స్ కావాలి, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ సెటప్ చేయాలనుకుంటే సెపరేట్ లైసెన్స్ కావాలి. అలా కాకుండా కాంపోజిట్ లైసెన్స్, డెవలప్డ్ ఎకానమీస్లో లైక్ యూకే, అమెరికా అలాంటి కంట్రీస్లో కాంపోజిట్ లైసెన్సింగ్ కాన్సెప్ట్ ఇంప్లిమెంటేషన్లో ఉంది. మన ఇండియాలో కూడా సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ని ఇంట్రడ్యూస్ చేసే ఆబ్జెక్టివ్తో, దట్ ఈస్ ఒక సింగిల్ లైసెన్స్తో ఇన్సూరెన్స్ కంపెనీ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీస్ని, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీస్ని, ప్రాపర్టీ దట్ ఈస్ జనరల్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని కూడా సేల్ చేసేలా కాంపోజిట్ లైసెన్స్ మాట్లాడుతుంది. నెక్స్ట్ థింగ్, డిఫరెన్షియల్ క్యాపిటల్. డిఫరెన్షియల్ క్యాపిటల్ అంటే ఏంటంటే, రిస్క్ను బేస్ చేసుకుని క్యాపిటల్ని ప్రపోర్షనేట్గా మెయింటైన్ చేయడం. హయ్యర్ ద రిస్క్ హయ్యర్ ద క్యాపిటల్, లోయర్ ద రిస్క్ లోయర్ ద క్యాపిటల్ ఉండే విధంగా. అంటే కొన్ని ఇన్సూరెన్స్ పాలసీస్కి లైక్ హెల్త్ ఇన్సూరెన్సు, వెహికల్ ఇన్సూరెన్సు ఇలాంటి వాటికి రిస్క్ ఎక్కువ ఉంటుంది. అదే టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ అయితే రిస్క్ తక్కువ ఉంటుంది. అంటే ఒక కంపెనీ కనుక హెల్త్ ఇన్సూరెన్సు, జనరల్ ఇన్సూరెన్స్ని సెటప్ చేస్తున్నట్లయితే ఆబ్వియస్గా మోర్ క్యాపిటల్ రిక్వైర్మెంట్, వెరస్ టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ని మాత్రమే ఆఫర్ చేస్తున్నట్లయితే లెస్ క్యాపిటల్ ఉండే విధంగా. దట్స్ కాన్సెప్ట్ ఆఫ్ డిఫరెన్షియల్ క్యాపిటల్. నెక్స్ట్, సాల్వెన్సీ నామ్స్ ఐ విల్ డిస్కస్ దట్. అండ్ క్యాప్టివ్ లైసెన్స్. క్యాప్టివ్ లైసెన్స్ అంటే ఏంటంటే, సింపుల్గా అర్థం అవ్వాలంటే, సో ఇప్పుడు మనం సపోజ్ ఒక వెహికల్ పర్చేస్ చేస్తే, ఇట్ మే బి లైక్ 2-wheeler లేదు 4-wheeler. మనం వెహికల్ పర్చేస్ చేస్తే డెఫినెట్గా పర్చేస్ చేసినప్పుడు మనం ట్యాక్స్తో పాటు, రోడ్ ట్యాక్స్తో పాటు, ఎక్స్ షోరూమ్ ప్రైస్తో పాటు మనం ఆ వెహికల్కి ఇన్సూరెన్స్ని కూడా పర్చేస్ చేస్తాం కంపల్సరీగా, రైట్? రిజిస్ట్రేషన్ అవ్వాలి అంటే ఇన్సూరెన్స్ కంప్లీట్ అవ్వాలి. ఇప్పుడు సపోజ్ మనం ఒక కంపెనీ దగ్గర లైక్ యమహా కంపెనీ దగ్గర ఒక బైక్ పర్చేజ్ చేసామనుకుందాం, అంటే షోయింగ్ పర్పస్. సో ఆ పర్టికులర్ ప్రొడక్ట్ బైక్ ప్రైస్ సమ్ XYZ అమౌంట్ ఉంటుంది. దీంతోపాటు ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా మనం పే చేయాల్సి ఉంటుంది. సో ఈ ఇన్సూరెన్స్ పాలసీ యమహా కంపెనీది కాకుండా యమహా కంపెనీ ఇంకొక థర్డ్ పార్టీ లైక్ లెట్ us assume SBA జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీతో టైఅప్ అయింది అనుకుందాం. వీళ్ళ ప్రొడక్ట్స్ని యమహా కంపెనీ సేల్ చేస్తుంది. అలా కాకుండా క్యాప్టివ్ లైసెన్స్ అంటే ఏంటంటే, ఏ కంపెనీ అయితే ఇక్కడ ప్రొడక్ట్స్ని అమ్ముతుందో అదే కంపెనీ ఒక ఇన్సూరెన్స్ కంపెనీని సెటప్ చేసి వాళ్ళే ఇన్సూరెన్స్ పాలసీని కూడా సేల్ చేసే ఆబ్జెక్టివ్తో, సో దట్ ఆ వెహికల్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దిస్ కంపెనీనే కంప్లీట్గా విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ పర్టికులర్ థింగ్. అదే క్యాప్టివ్ లైసెన్స్. ఈ కాన్సెప్ట్ మన ఇండియాలో ఇప్పటివరకు లేదు. అండ్ ఈ పర్టికులర్ ఇన్సూరెన్స్ యాక్ట్ అమెండ్మెంట్లో ఇది ఒక మేజర్ ప్రపోజల్. నెక్స్ట్, సాల్వెన్సీ నామ్స్. సాల్వెన్సీ నామ్స్ అంటే ఏంటంటే, ఒక ఇన్సూరెన్స్ కంపెనీ స్టేబుల్గా బిజినెస్ని లాంగ్ టర్మ్ కంటిన్యూ చేయాలి అంటే నార్మల్గా మన ఇండియాలో ఐఆర్డీఏ ఏం చెప్తుందంటే, సాల్వెన్సీ రిక్వైర్మెంట్ దట్ ఈస్
1.5 టైమ్స్. అండ్ ఇది రీసెంట్గా ఇంకా రెడ్యూస్ చేసింది 1.25%, దట్ ఈస్ 125%, 1.25, దట్ ఈస్ సింప్లీ 125%. సో వాట్ ఈజ్ సాల్వెన్సీ రేషియో అంటే, లుక్ అట్ ద డినామినేటర్, రిక్వైర్డ్ సాల్వెన్సీ మార్జిన్ RSM, రిక్వైర్డ్ సాల్వెన్సీ మార్జిన్. న్యూమరేటర్ అవైలబుల్ సాల్వెన్సీ మార్జిన్. రిక్వైర్డ్ కన్నా అవైలబుల్ ఆల్ ద టైమ్ ఎక్కువ ఉంటే ఆబ్వియస్లీ స్టేబుల్గా ఉండొచ్చు కదా. సో ఆ ఇంటెన్షన్తో ఇది ఆల్ ద టైమ్ డినామినేటర్ కన్నా న్యూమరేటర్ ఎక్కువ ఉండే విధంగా. దట్స్ వాట్ ఇఫ్ లుక్ అట్ ఇయర్ వాట్ ఈజ్ RSM అంటే, మినిమం క్యాపిటల్ రిక్వైర్డ్ టు ఎంజూర్ ఫినాన్షియల్ స్టెబిలిటీ. ఒక ఇన్సూరెన్స్ కంపెనీ బిజినెస్ని లాంగ్ రన్లో కంటిన్యూ చేయాలి ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అంటే మినిమం క్యాపిటల్ ఎంత రిక్వైర్మెంట్ ఉంటుందో అదే డినామినేటర్. అండ్ న్యూమరేటర్ ఎక్సెస్ అసెట్స్ ఓవర్ లైబిలిటీస్. ఓకే, ఎక్సెస్ అసెట్స్ ఓవర్ లైబిలిటీస్, ఉన్న లైబిలిటీస్ కన్నా అసెట్స్ ఎక్కువ ఉండే విధంగా దట్స్ అ న్యూమరేటర్, దట్ ఈస్ అవైలబుల్ సాల్వెన్సీ మార్జిన్. సో వీటిపైన మేజర్గా ఫోకస్గా పెట్టి IRDA ఫామ్ చేసిన కమిటీ 7-member కమిటీ headed by Dinesh Kumar Kara, and this committee is going to propose amendments for the Insurance Act 1938, and once they propose they may be introduce this bill in parliament and they do some amendments. And in this year budget, that is FY26 point of view budget, our finance minister Nirmala Sitharaman said that FDA limit ni 74% నుంచి 100% ఇంక్రీజ్ చేయబోతున్నాం ఇన్సూరెన్స్ ఇండస్ట్రీలో. బట్ ద కండిషన్, ఎంతైతే ప్రీమియమ్స్ని కలెక్ట్ చేస్తాయో ఇన్సూరెన్స్ కంపెనీస్, కంప్లీట్ ప్రీమియంని ఇన్సూరెన్స్ కంపెనీస్ మళ్ళీ ఇండియాలోనే ఇన్వెస్ట్ చేయాలని చెప్పి కండిషన్తో 74% నుంచి 100%కి ఇంక్రీజ్ చేస్తున్నారు. అలా వాట్ వి కాల్ ఇఫ్ కంపెనీ అలా కాకుండా ఇఫ్ దే వాంట్ టు మూవ్ ప్రాఫిట్స్ ఇంటూ దేర్ కంట్రీ ఆల్సో, అట్ దట్ సినారియో 100% అలో చేయరు, 74% వరకు మాత్రమే అలో చేస్తారు. దట్స్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. సో సెకండ్ క్వశ్చన్, ఇట్స్ a new chief minister Rekha Gupta. She is a new chief minister Rekha Gupta for union territory called Delhi, and Delhi ki 4th woman chief minister. ఏం కన్నా ముందు ఢిల్లీ మన యూనియన్ టెరిటరీ, దట్ ఈస్ మన క్యాపిటల్, నేషనల్ క్యాపిటల్లో టోటల్గా ఇప్పటికీ 8 చీఫ్ మినిస్టర్స్ వర్క్ చేశారు. షీ ఈస్ ద 9th పర్సనాలిటీ, 9th చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ రేఖా గుప్తా. ఫీమేల్స్లో 4th పర్సన్. ఏం కన్నా ముందు సుష్మా స్వరాజ్ బీజేపీ మెంబర్, షీలా దీక్షిత్ కాంగ్రెస్ మెంబర్. ఈమె యాక్చువల్గా ఢిల్లీలో హైయెస్ట్ ఇయర్స్ 10 years, దట్ ఈస్ 15 years చీఫ్ మినిస్టర్గా వర్క్ చేసినటువంటి పర్సనాలిటీ. అండ్ రీసెంట్గానే ఆమ్ ఆద్మీ పార్టీ ఎలక్షన్స్కి ముందు అతిషి. ఓకే, టోటల్గా 4th ఉమెన్ చీఫ్ మినిస్టర్ రేఖా గుప్తా, అండ్ ఓవరాల్గా 9th చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఢిల్లీ. అండ్ ఆమె కంటెస్ట్ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ షాలిమార్ బాగ్. ఓకే, షాలిమార్ బాగ్. అండ్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ VK సక్సేనా, ఆయనే ఈ ఓత్ సెరమనీని కంప్లీట్ చేయించారు. అండ్ యూ కెన్ సీ దట్ ఇమేజ్ ఆల్సో. సో సింప్లీ సెకండ్ క్వశ్చన్, న్యూ చీఫ్ మినిస్టర్ ఫర్ ఢిల్లీ, 9th చీఫ్ మినిస్టర్, 4th ఉమెన్ చీఫ్ మినిస్టర్. ఏం కన్నా ముందు సుష్మా స్వరాజ్, షీలా దీక్షిత్, అతిషి ఫ్రమ్ ఆమ్ ఆద్మీ పార్టీ, అండ్ ఆమె కంటెస్ట్ చేసినటువంటి కాన్స్టిట్యున్సీ షాలిమార్ బాగ్. నెక్స్ట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఆఫ్ ఢిల్లీ VK సక్సేనా. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ దట్ యూ షుడ్ ఫోకస్ హియర్, టోటల్ నెంబర్ ఆఫ్ కాన్స్టిట్యున్సీస్ ఇన్ MLA కాన్స్టిట్యున్సీస్ ఇన్ ఢిల్లీ 70. అవుట్ ఆఫ్ 70 వీళ్ళకి 48 వచ్చాయి. అండ్ ఆల్మోస్ట్ 27 years తర్వాత నేషనల్ క్యాపిటల్లో బీజేపీ గవర్నమెంట్ పవర్లోకి రావడం. దీస్ ఆర్ ద థింగ్స్ దట్ యూ షుడ్ రిమెంబర్. దట్స్ అ సెకండ్ క్వశ్చన్. నెక్స్ట్ థర్డ్ వన్. సో థర్డ్ క్వశ్చన్ ఏంటంటే, మన కంట్రీ అర్జెంటీనా, ఇది సౌత్ అమెరికన్ కంట్రీ. ఇండియా అండ్ అర్జెంటీనా sign agreement to explore lithium as well as other critical minerals. ఓకే, సో లిథియంని వైట్ గోల్డ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ లిథియం మినరల్ అనేది ఎలక్ట్రానిక్ డివైజెస్లో యూజ్ చేసే బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో, లిథియం అయాన్ బ్యాటరీస్లో మేజర్గా ఈ లిథియం మినరల్ని యూజ్ చేస్తూ ఉంటారు. అండ్ ఈవెన్ ఫ్యూచర్ అంతా కూడా ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన డిపెండ్ అవబోతున్నాం కాబట్టి, అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో యూజ్ చేసే బ్యాటరీస్ ఏవైతే ఉంటాయో ఆ బ్యాటరీస్ని ఈ లిథియం మినరల్తోనే మ్యానుఫ్యాక్చర్ చేయడం జరుగుతుంది. అర్జెంటీనా యాక్చువల్లీ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లిథియం ట్రయాంగిల్. ఓకే, లుక్ అట్ దిస్ ఇన్ఫర్మేషన్, దెన్ విల్ కమ్ అక్రాస్ కరెంట్ అఫైర్. సో అర్జెంటీనా ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లిథియం ట్రయాంగిల్. లిథియం ట్రయాంగిల్ అంటే ఏంటి అంటే, ఇది సౌత్ అమెరికా. సో ఇది వరల్డ్ మ్యాప్ అనుకుంటే, దిస్ వరల్డ్ మ్యాప్లో సౌత్ అమెరికాలో 3 countries, బొలీవియా,
చిలీ, ఇది అర్జెంటీనాలో ఉన్న లొకేషను. ఈ 3 లొకేషన్స్లో దిస్ రెడ్ ట్రయాంగిల్ షేప్ ఏదైతే ఉందో ఈ ట్రయాంగిలే లిథియం ట్రయాంగిల్ అంటారు. దీనికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు అంటే వరల్డ్ మొత్తంలో ఎర్త్ మొత్తంలో ఉన్నటువంటి లిథియం రిజర్వ్స్లో 50-60% ఆఫ్ లిథియం రిజర్వ్స్ ఈ 3 లొకేషన్స్లోనే ఉన్నాయి. సో దట్స్ వై దట్ పర్టికులర్ లొకేషన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ స్ట్రాటజికల్లీ ఫర్ ఎనీ కంట్రీ. సో దట్ 3 కంట్రీస్ ఆర్ అర్జెంటీనా, బొలివియా, చిలీ. అర్జెంటీనా ఈజ్ అ పార్ట్ ఆఫ్ దిస్ లిథియం ట్రయాంగిల్. మనం రీసెంట్గా అర్జెంటీనాతోనే MOU కుదుర్చుకున్నాం. మన ఇండియాకి సంబంధించినటువంటి ఒక పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషను, దట్ ఈస్ MECL, మినరల్ ఎక్స్ప్లోరేషన్ అండ్ కన్సల్టెన్సీ లిమిటెడ్. అండ్ అర్జెంటీనాలో ఒక స్టేట్, మన ఆంధ్రప్రదేశ్ ఎలాగైతే ఇండియాలో స్టేటో ద సేమ్ మేనర్ అర్జెంటీనాలో ఇది ఒక స్టేటు కటమర్కా. ఈ కటమర్కా గవర్నమెంట్తో MECL కంపెనీ MOU కుదుర్చుకుంది. ఆల్రెడీ మన ఇండియాకి సంబంధించిన దిస్ కంపెనీ దట్ ఈస్ కాబిల్, KABIL, ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్ అండ్ గ్రీన్కో, ఇది అర్జెంటీనా కంపెనీ కలిపి జాయింట్ వెంచర్ని అక్కడ రన్ చేస్తున్నారు ద సేమ్ స్టేట్లోనే. ఈ కాబిల్ని మన ఇండియాకి సంబంధించిన HCL, హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అండ్ దిస్ MECL, ఈ 3 కలిపి దిస్ 3 కంపెనీస్ కలిపి సెటప్ చేసినటువంటి సబ్సిడరీ ఖనిజ్ బిదేశ్ ఇండియా లిమిటెడ్. ఈ కంపెనీ ఆల్రెడీ అర్జెంటీనాలో దిస్ పర్టికులర్ స్టేట్లో లిథియం ఎక్స్ప్లోరేషన్ని, లిథియం మైనింగ్ని పర్ఫామ్ చేస్తుంది. అండ్ ఈ కంపెనీతో పాటు ఫర్దర్గా ఇండియా నుంచి ఇంకా ఫ్యూ మోర్ కంపెనీస్కి ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేసే ఆబ్జెక్టివ్తో అండ్ మన ఇండియా ఎలక్ట్రిక్ వెహికల్ ఇండస్ట్రీకి కావాల్సినటువంటి లిథియం మినరల్ని అర్జెంటీనా నుంచి మనకి లాంగ్ టర్మ్ సప్లై పొందేలా, అంటే వాళ్ళు మనకి ఎక్స్పోర్ట్ చేసే విధంగా దిస్ MOU మన ఇండియన్ గవర్నమెంట్కి, అర్జెంటీనా గవర్నమెంట్కి జరిగింది. స్ట్రాటజికల్లీ దిస్ అగ్రిమెంటు మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అగ్రిమెంటు. ఏ కంట్రీతో రీసెంట్గా ఇండియా లిథియం యాజ్ వెల్ యాజ్ అదర్ క్రిటికల్ మినరల్స్ ఎక్స్ప్లోరేషన్కి సంబంధించి, మైనింగ్కి సంబంధించి అగ్రిమెంట్ కుదుర్చుకుంది అంటే అర్జెంటీనాతో. ఓకే, అండ్ అర్జెంటీనా ఈజ్ అ పార్ట్ ఆఫ్ లిథియం ట్రయాంగిల్. లిథియం ట్రయాంగిల్ 3 కంట్రీస్ కాంబినేషన్, అర్జెంటీనా, బొలివియా, చిలీ. అండ్ దిస్ లిథియం ట్రయాంగిల్లో 50-60% ఆఫ్ లిథియం రిజర్వ్స్ ఉన్నాయి వరల్డ్ వైడ్ ఉన్నటువంటి లిథియం రిజర్వ్స్లో. అండ్ రీసెంట్గా అర్జెంటీనా లైక్ అమెరికా WHO నుంచి ఎగ్జిట్ అయింది. దట్స్ అనదర్ కరెంట్ అఫైర్ థింగ్. అర్జెంటీనా క్యాపిటల్ అండ్ కరెన్సీ మాట్లాడితే బ్యూనోస్ ఎయిర్స్ అండ్ కరెన్సీ అర్జెంటీనా పెసో. ఇవి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్స్. అండ్ యూ కెన్ సీ దిస్ ఇమేజ్ లైక్ నార్మల్గా కోల్ మైన్స్ అంటే అంత బ్లాక్గా కనిపిస్తుంది. ఇది లిథియం మైన్ కాబట్టి అంత వైట్ కలర్లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దట్స్ అ థర్డ్ క్వశ్చన్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ స్టేట్ వెస్ట్ బెంగాల్లో ఉండే ఒక జూ, ఆ జూనే డార్జిలింగ్ జూ, లేదు దీన్నే పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్ అని పిలుస్తారు. యూ కెన్ సీ ద నేమ్ ఆఫ్ దట్ జూ ఆల్సో, పద్మజ నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్కు, లేదు దీన్ని సింపుల్గా డార్జిలింగ్ జూ అంటారు. ఈ జూ ఎందుకు న్యూస్లో ఉంది అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేట్ ఏంటి, వెస్ట్ బెంగాల్. జూ ఆ స్టేట్లో ఉన్నటువంటి డార్జిలింగ్ జూ. మన ఇండియాలోనే ఫస్ట్ టైము బయో బ్యాంకుని అండ్ అనిమల్ మ్యూజియంని ఈ జూలో సెటప్ చేస్తున్నారు. బయో బ్యాంక్ అంటే ఏంటి, ఫస్ట్ లెట్ మీ గివ్ ఏ క్లారిటీ. ఏ అనిమల్స్ అయితే ఈ బయో బ్యాంక్ యొక్క మేజర్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఏ అనిమల్స్ అయితే ఎక్స్టింక్షన్లో ఉన్నాయో, అంటే ఎండాంజర్డ్ స్పీసెస్ ఎక్స్టింక్షన్ అవడానికి, అంతరించిపోవడానికి రెడీగా ఉన్నాయో అలాంటి అనిమల్స్ని అనిమల్స్ని కన్జర్వేషన్ చేసే ఆబ్జెక్టివ్తో, అంటే లైక్ ఈ బయో బ్యాంక్లో ఆ అనిమల్స్ ఏదైనా చనిపోయిన అనిమల్స్ దగ్గర నుంచి ఇమ్మీడియట్గా రీప్రొడక్టివ్ సెల్స్ని, అట్ ద సేమ్ టైం DNA అదర్ సెల్స్ని, టిష్యూస్ని, సెల్స్ని కలెక్ట్ చేసి వాటిని నైట్రోజన్ లిక్విడ్ స్టేజ్లో క్రయోజెనిక్ స్టేట్లో, క్రయోజెనిక్ స్టేట్ అంటే క్రయోజెనిక్ అంటే నార్మల్గా మీనింగ్ -150°C కన్నా బిలో ఉండే మ్యాటర్ గురించి చదవడాన్ని, చెప్పడాన్ని, స్టడీ చేయడాన్ని క్రయోజెనిక్ స్టేజ్ అని చెప్పి మాట్లాడతారు. సి హియర్ ఏవైతే శాంపుల్స్ని కలెక్ట్ చేస్తారో, ద బయో బ్యాంక్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫ్రోజన్ జూ, వాజ్ ఎస్టాబ్లిష్డ్ లాస్ట్ ఇయర్ ఇన్ జూలై అండ్ ఇప్పుడు ఆపరేషనలైజ్ అయింది. టిల్ డేట్ DNA మెటీరియల్స్, సెల్యులార్ అండ్ టిష్యూ శాంపుల్స్, అంటే ఆ పర్టికులర్ అనిమల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి DNA మెటీరియల్స్
టిష్యూస్, సెల్స్, 60 అనిమల్స్ అండ్ 23 స్పీషీస్ నుంచి కలెక్ట్ చేశారు. ఇలా కలెక్ట్ చేసినటువంటి శాంపుల్స్ని -196 డిగ్రీ సెల్సియస్, ఇందాకేం చెప్పాను, క్రయోజెనిక్ స్టేజ్ అంటేనే -150 డిగ్రీస్ కన్నా బిలో ఏదైనా ఒక పర్టికులర్ ప్రోడక్ట్ని స్టోర్ చేయాలన్నా లేకపోతే ఉన్నటువంటి మ్యాటర్ని స్టడీ చేసే కాన్సెప్ట్నే క్రయోజెనిక్ స్టేజ్ అని చెప్పి పిలుస్తారు. అండ్ -196 డిగ్రీ సెల్సియస్లో లిక్విడ్ నైట్రోజన్లో ఈ సెల్స్ని, డిఎన్ఏస్ని, టిష్యూస్ని ప్రిజర్వేషన్ చేసి ఉంచుతారు. అండ్ ప్రెసెంట్ అయితే ఇది డార్జిలింగ్ జూ, దట్ ఈస్ ఇన్ వెస్ట్ బెంగాల్. ఫ్యూచర్లో ఇలాంటి జూస్ని, ఇలాంటి బయో బ్యాంక్స్ని న్యూఢిల్లీలో ఒకటి, దట్ ఈస్ నేషనల్ జూలో, అండ్ నందన్కనన్ జూ ఒడిషాలో కూడా సెటప్ చేయబోతున్నారు. అండ్ సో లెట్ మీ గివ్ ఏ రివిజన్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ జూలో ఇండియాలోనే ఫస్ట్ టైము బయో బ్యాంక్ని సెటప్ చేస్తున్నారు. బయో బ్యాంక్ అంటే ఏంటంటే అంతరించిపోతున్నటువంటి అనిమల్స్ యొక్క డిఎన్ఏస్ని, సెల్స్ని, టిష్యూస్ని, రీప్రొడక్టివ్ సెల్స్ని కలెక్ట్ చేసి వాటిని లిక్విడ్ నైట్రోజన్లో -196 డిగ్రీస్ దగ్గర స్టోర్ చేసి ప్రిజర్వేషన్ చేసి ఫ్యూచర్లో ఎప్పుడైనా ఆ అనిమల్స్ అవసరం ఉంది అనిపిస్తే అలాంటి అనిమల్స్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేసేలా ఈ టెక్నాలజీ యూస్ఫుల్గా ఉంటుంది ఈ బ్యాంక్ ద్వారా కలెక్ట్ చేసిన సెల్స్ ద్వారా. అండ్ ఈ బయో బ్యాంక్ని దిస్ డార్జిలింగ్ జూ హైదరాబాద్లో ఉన్నటువంటి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ ఈ ఆర్గనైజేషన్తో కలిపి సెటప్ చేయడం జరిగింది. అండ్ దిస్ ఆర్గనైజేషన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఈ జూకి అదర్ నేమ్ పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్. ఇట్స్ వెస్ట్ బెంగాల్. డార్జిలింగ్ జూ ఈజ్ అనదర్ నేమ్. అండ్ ఆల్రెడీ ఇఫ్ యు లుక్ అట్ హియర్, ఇలా బయో బ్యాంక్ ద్వారా కలెక్ట్ చేసినటువంటి సెల్స్ని, డిఎన్ఏస్ని, రీప్రొడక్టివ్ సెల్స్ ద్వారా ఈ అనిమల్ని, దట్ ఈస్ అమెరికన్ బ్లాక్ ఫూటెడ్ ఫెర్రెట్ని అండ్ నార్థన్ rhino, you can see the other thing also, northern one horned rhino ni kuda being brought back through this process. అంటే ఇలా స్టోర్ చేసినటువంటి సెల్స్ ద్వారా ఈ అనిమల్స్ని మళ్ళీ రీప్రొడ్యూస్ చేయడం జరిగింది. అంటే ఇది సక్సెస్ఫుల్గా ఆల్రెడీ అయినటువంటి ప్రాజెక్ట్. అండ్ దాన్ని మన ఇండియాలో ఫస్ట్ టైం సెటప్ చేస్తున్నారు బయో బ్యాంక్. ఇక్కడ వెస్ట్ బెంగాల్లో డార్జిలింగ్ జూలో, లేదు పద్మజా నాయుడు హిమాలయన్ జూలాజికల్ పార్క్లో. ఓకే, ఏ ఆర్గనైజేషన్ యొక్క సపోర్ట్తో అంటే దట్ ఈస్ విత్ ద CCMB, సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. ఇట్స్ ఇన్ హైదరాబాద్, రైట్? దట్స్ అ థింగ్. Question number 4th. Now question number 5th. Fifth question, look at this image. This personality, this guy, okay, he is actually para athlete and even doctor also by profession. So by profession doctor and para athlete. 19 years age లోనే ఒక బైక్ యాక్సిడెంట్లో ఒక లెగ్ని కోల్పోయారు ఆయన. అండ్ ఆయన పేరు జాన్ మెక్ఫాల్. ఇప్పుడు ఆయన గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే హీఈస్ గోయింగ్ టు బికమ్ ఫస్ట్ పారా ఆస్ట్రోనాట్. నార్మల్గా పారా అథ్లెట్, పారా స్పోర్ట్స్ పర్సన్ అని పిలుస్తూ ఉంటాం. స్పేస్లోకి వెళ్ళే పర్సనాలిటీస్ నార్మల్గా ఆస్ట్రోనాట్స్ అంటాం కదా. అండ్ దిస్ పర్సనాలిటీ పారా ఆస్ట్రోనాట్ రీసెంట్గానే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, యూరోప్ వాళ్ళది ESA has confirmed that John McFall, now 43 years age, British surgeon and former para-Olympian, has been approved for a long duration mission aboard the International Space Station. So simply, space loki, that too especially ISS, International Space Station loki, maybe future lo vellabotuna first para astronaut ee personality. Ayan peru John McFall and he is actually from UK. ఏ కంట్రీ? UK. పర్సన్ నేమ్ జాన్ మెక్ఫాల్. అండ్ ISS, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్. 5 కంట్రీస్ ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను మీకు. జెక్సా జపాన్ వాళ్ళది, రాస్కోస్మాస్ రష్యా వాళ్ళ స్పేస్ ఏజెన్సీ, అండ్ నాసా అమెరికన్ స్పేస్ ఏజెన్సీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీ, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, వీళ్ళు కలిపి సెటప్ చేసినటువంటి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ దిస్ వన్ ISS. సో ఈ ISSని విజిట్ చేయడానికి జాన్ మెక్ఫాల్కి ఈజ్ ఫ్రమ్ యాక్చువల్లీ UK. యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ రీసెంట్గా అప్రూవల్ ఇవ్వడం జరిగింది. అండ్ దట్స్ అ థింగ్, కరెంట్ అఫైర్ యూ షుడ్ రిమెంబర్. దట్స్ అ 5th క్వశ్చన్. నెక్స్ట్ 6th క్వశ్చన్. RBI, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీసెంట్గా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ని
కండక్ట్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ని 40,000 crores కండక్ట్ చేస్తే బట్ వచ్చిన బిడ్స్ మాత్రం 1.87 trillion. వాట్ యాక్చువల్లీ దిస్ నెంబర్ అండ్ దిస్ నెంబర్, వాట్ ఈస్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ బ్రీఫ్లీ, రైట్? సో బట్ యువర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ, open market operations, OMO, abbreviation is very important. OMO stands open market operations. Let me explain. Open market operations lo two types untai. Expansionary open market operations, expansionary open market operations, contractionary open market operations. Expansionary ante expanding something, what? లిక్విడిటీని ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, టూ టైప్స్ ఆఫ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేస్తుంది. లిక్విడిటీ, క్యాష్ సొసైటీలోకి ఇంజెక్ట్ చేస్తుంది, అండ్ గవర్నమెంట్ బాండ్స్ ఆర్బీఐ పర్చేస్ చేస్తుంది. ఎవరి దగ్గర నుంచి? ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి. ఓకే, రైట్. అండ్ దీస్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ పబ్లిక్కి లోన్స్ మోర్ లోన్స్ తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి ప్రొవైడ్ చేస్తాయి, లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి. అంటే మోర్ క్యాష్ ఫ్లో వెళ్తుంది సొసైటీలోకి. ఏ డిసిషన్ తీసుకుంటే ఎక్స్పాన్షనరీ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. అదే కాంట్రాక్షనరీ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ అంటే క్యాష్ అబ్జార్ప్షన్ జరుగుతుంది, అండ్ ఇవి గవర్నమెంట్ బాండ్స్ బ్యాంక్స్ ఆర్బీఐ దగ్గర కీప్ చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ బాండ్స్ ఆర్బీఐ సేల్ చేస్తుంది టు ద ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్, అండ్ పబ్లిక్కి లోన్స్ కాస్ట్లీ అవుతాయి. అంటే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలనుకుంటే కాంట్రాక్షనరీ. నార్మల్గా మానిటరీ పాలసీ కాన్సెప్ట్ ఏంటి? ఎదర్ అబ్జార్ప్షన్ ఆఫ్ మనీ ఆర్ ఎక్స్పాన్షన్ ఆఫ్ మనీ ఇన్ టు ద సొసైటీ విత్ ద హెల్ప్ ఆఫ్ మానిటరీ పాలసీ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ సిఆర్ఆర్, ఎస్ఎల్ఆర్, రెపో, రివర్స్ రెపో, బ్యాంక్ రేట్, ఎంఎస్ఎఫ్. ఓకే, సో అలానే అడిషనల్గా దిస్ ఓఎంఓ ఆల్సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఎగ్జాక్ట్ డెఫినేషన్ ఏంటంటే ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ సెల్లింగ్ ఆర్ బయింగ్ ఆఫ్, either సేల్ చేయడం కానీ లేదు బై చేయడం కానీ, సెల్లింగ్ ఆర్ బయింగ్ ఆఫ్ వాట్? గవర్నమెంట్ సెక్యూరిటీస్. బై హూమ్? బై ఆర్బీఐ. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓకే, సెల్లింగ్ ఆర్ బయింగ్ ఆఫ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఫర్ ఎ లాంగ్ టర్మ్. ఆర్బీఐ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి లేదు సొసైటీలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్కి సేల్ చేస్తే అది కాంట్రాక్షనరీ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. అంటే ఇప్పుడు వాళ్ళు సేల్ చేస్తున్నారంటే ఇన్వెస్ట్మెంట్ చేయాలి కదా, సొసైటీలో ఉన్నటువంటి ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తే మనీ అబ్జార్ప్షన్ జరుగుతుంది. అదే బై చేస్తున్నట్లయితే ప్రీవియస్ ఇష్యూ చేసినటువంటి గవర్నమెంట్ బాండ్స్ని ఇప్పుడు బై చేస్తే, బాండ్స్ని బై చేస్తే ఆబ్వియస్లీ లిక్విడిటీ ఎక్స్పాన్షన్ జరుగుతుంది. అంటే గ్రోత్ పైన ఫోకస్ పెడితే గవర్నమెంట్ బాండ్స్ని బై చేయడం, అండ్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలనుకుంటే గవర్నమెంట్ బాండ్స్ని సేల్ చేయడం జరుగుతూ ఉంటుంది. దట్స్ వాట్ యూ కెన్ సీ హియర్. ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ రెఫర్ టు ఎదర్ బయింగ్ or selling of what? Government securities in the open market by Reserve Bank of India to regulate liquidity in the banking system. So buy cheste liquidity expansion, sell cheste liquidity absorption. These operations help controlling what? Inflation, stabilizing interest rates, and ensuring smooth monetary policy implementation. ఇందాక చెప్పినట్టు ఎక్స్పాన్షనరీ, కాంట్రాక్షనరీ. ఎక్స్పాన్షనరీలో గవర్నమెంట్ బాండ్స్ని బై చేయడం ద్వారా లిక్విడిటీ ఇంక్రీజ్ అవుతుంది, సో దట్ లోయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి పబ్లిక్కి లోన్స్ దొరుకుతాయి, అండ్ గ్రోత్ పైన ఫోకస్ పెడతారు. దట్స్ వాట్ ఎకనామిక్ గ్రోత్ చాలా తక్కువ ఉన్నప్పుడు ఆర్ డిఫ్లేషనరీ స్టేజ్. అంటే డిఫ్లేషన్ అంటే ఏంటంటే లైక్ కాంట్రాక్షన్ జరుగుతున్నట్లయితే రెసిషన్ జరుగుతున్నట్లయితే దిస్ కైండ్ ఆఫ్ డిసిషన్ ఆర్బీఐ తీసుకుంటూ ఉంటుంది. నెక్స్ట్ అదే కాంట్రాక్షనరీ అయితే ఆర్బీఐ గవర్నమెంట్ బాండ్స్ని సెల్ చేస్తుంది ఎక్సెస్ లిక్విడిటీని అబ్జార్బ్ చేసుకోవడానికి. ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి, ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయొచ్చు. ఆల్రెడీ ఇన్ఫ్లేషన్ ఎక్కువ ఉంటే ఈ డిసిషన్ తీసుకుంటారు. ఓకే, ఇఫ్ యూ లుక్ అట్ దిస్ ఇమేజ్ యూ విల్ గెట్ ఏ క్లారిటీ. సింప్లీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇఫ్ యూ ఫోకస్, ఆర్బీఐ ఏం చేస్తుంది ఇక్కడ? గవర్నమెంట్ బాండ్స్ బ్యాంక్ ఇక్కడ కీప్ చేస్తాయి ఆర్బీఐతో. లుక్ అట్ హియర్ గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఈ గవర్నమెంట్ బాండ్స్ని ఇక్కడ సేల్ చేయడం ద్వారా డబ్బు బ్యాంక్స్కి వస్తుంది, అండ్ ఈ బ్యాంక్స్ ఈ డబ్బు తీసుకెళ్ళి మనీ సప్లై పెరుగుతుంది పబ్లిక్కి లోన్స్ ఇవ్వడానికి. సో లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి లోన్స్ ఇస్తాయి. అదే ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలనుకుంటే దట్ ఈస్ కాంట్రాక్షనరీ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్. ఆబ్వియస్లీ గవర్నమెంట్ బాండ్స్ని సేల్ చేస్తుంది, ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ బ్యాంక్స్ దగ్గర నుంచి, అదర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ దగ్గర నుంచి ఆర్బీఐకి వెళ్తుంది. సో క్యాష్ అబ్జార్ప్షన్ జరిగింది కాబట్టి మనీ సప్లై తక్కువ ఉంటుంది, దెన్ ఆబ్వియస్లీ హయ్యర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంటుంది, పబ్లిక్ లోన్స్ తీసుకోవడం తగ్గిస్తారు, సో దట్ ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. దట్స్ అ సింప్లీ కాన్సెప్ట్ ఆఫ్ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్.
సో యాక్చువల్గా ఇక్కడ ఆర్బీఐ చేసినటువంటి థింగ్ ఏంటంటే రిసెషన్ని కంట్రోల్ చేయడానికి, దట్ ఈస్ ఎక్స్పాన్షనరీ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ని పర్ఫామ్ చేయడం కోసము ఎవరి దగ్గరైనా గవర్నమెంట్ బాండ్స్ ఉంటే ఐ విల్ రెడీ టు బై అని చెప్పి ఆర్బీఐ సర్క్యులర్ ఇష్యూ చేస్తే ఆర్బీఐకి సేల్ చేయడానికి దిస్ మచ్ వాల్యూ ఉండే గవర్నమెంట్ బాండ్స్ని వీఆర్ రెడీ టు సెల్ అని చెప్పి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ బిట్స్ ద్వారా కోట్ చేయడం జరిగింది. బట్ ఆర్బీఐ యాక్చువల్గా ఎంతవరకు మాత్రమే పర్చేస్ చేస్తామని చెప్పిందంటే 40,000 crores. అంటే ఆర్బీఐకి ఉన్నటువంటి రిక్వైర్మెంట్ కన్నా ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువ గవర్నమెంట్ బాండ్స్, గవర్నమెంట్ సెక్యూరిటీస్ని సేల్ చేయడానికి ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ముందుకు వచ్చాయి కాబట్టి తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కే ఈ బాండ్స్ని ఆర్బీఐ ఈజీగా పర్చేస్ చేయొచ్చు. ఇక్కడ సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది ఆర్బీఐ దగ్గర నుంచి, కాబట్టి ఇంట్రెస్ట్ కొంచెం తగ్గించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పే చేస్తుంది. సో దట్స్ వాట్ దిస్ నెంబర్ మీనింగ్ యాక్చువల్లీ. 40,000 crores-కి ఈక్వల్గా గవర్నమెంట్ బాండ్స్ని పర్చేస్ చేస్తామని చెప్పి ఆర్బీఐ సర్క్యులర్ ఇష్యూ చేస్తే వచ్చినటువంటి బిట్స్ దిస్ మచ్. బట్ వీటిలో 40,000 crores వరకు మాత్రమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్చేస్ చేస్తుంది, రైట్. సో ఎవరైతే లోయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్కి బిడ్స్ వేసి ఉంటారో ఆ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ బాండ్స్ని ఆర్బీఐ బై చేస్తుంది. సింప్లీ దట్స్ 6th question, రైట్. సో ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్ either selling or buying of government securities for long term by RBI in open market through e-Kuber platform, electronic Kuber platform. So one is if they are selling government bonds, absorption of money; if they are buying government bonds, expansion of money, so that economical growth focus, and alternatively sometimes inflation control, sometimes economical growth focus కోసము ఈ ఓపెన్ మార్కెట్ ఆపరేషన్ RBI పర్ఫామ్ చేస్తూ ఉంటుంది. And exam point of view, that abbreviation is important. OMO stands open market operations, right. That's all. 7th question. Next, that's the 6th question in fact. Next, moving to question number 7th one. 2047 kalla India high income country ga untundani cheppi Bain and company, ఇది అమెరికన్ బేస్డ్ కంపెనీ, మన ఇండియన్ నాస్కామ్తో కలిపి ప్రిపేర్ చేసిన రిపోర్ట్లో హైలైట్ చేసి మాట్లాడుతున్నాయి. ఓకే, బై 2047 ఇండియా ఈజ్ గోయింగ్ టు బికమ్ ఏ హై ఇన్కమ్ కంట్రీ, అంటే డెవలప్డ్ ఎకానమీగా, డెవలప్డ్ కంట్రీగా 2047. ఇప్పుడు మోడీ గవర్నమెంట్ మాట్లాడుతుంది కదా, వెన్ ఎవర్ దెర్ ఈజ్ ఏ ఛాన్స్ దే ఆర్ ఆల్ ద టైమ్ సేయింగ్ వికసిత్ భారత్ లైక్ డెవలప్డ్ ఇండియా బై 2047 అని చెప్పి. అండ్ అలా గ్రో అవ్వాలి అంటే ఇండియా, అలా ఈ స్టేజ్ని అచీవ్ చేయాలంటే ఇండియా ఎవ్రీ ఇయర్ 8% రియల్ జీడిపి గ్రోత్ని అచీవ్ చేయాలి. రియల్ జీడిపి గ్రోత్ 8%. బట్ రీసెంట్గా ఆర్బీఐ ప్రిడిక్షన్ జస్ట్ 6.7% మాత్రమే ఉంది లాస్ట్ మంత్లీ పాలసీ మీటింగ్లో. అండ్ ఈ పర్సెంట్ కన్నా ఎవ్రీ ఇయర్ CAGR కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ 8% కన్నా ఎక్కువ ఉంటేనే ఇండియా హై ఇన్కమ్ కంట్రీ అవుతుంది బై 2047. అండ్ ఓకే ఫైన్, ఈ రిపోర్ట్లో హైలైట్స్ మాట్లాడితే 2047కి మన ఇండియన్ జీడిపి దిస్ నెంబర్స్కి రీచ్ అవ్వచ్చు అంట. ప్రజెంట్ మన జీడిపి హార్డ్లీ $4 trillion మాత్రమే ఉంది, $4 trillion. అండ్ వీఆర్ ద ఫిఫ్త్ బిగ్గెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. $23 trillion నుంచి $35 trillion రేంజ్లో మన జీడిపి ఉంటుందని, ఆ జీడిపిలో 60% కంట్రిబ్యూషన్ ఫ్రమ్ సర్వీస్ సెక్టార్ అండ్ 32% ఫ్రమ్ ది మ్యానుఫ్యాక్చరింగ్, ఆల్మోస్ట్ ఈ రెండే 92%. అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రజెంట్ అయితే రెన్యూబుల్ ఎనర్జీస్ లైక్ సోలార్, విండ్, స్మాల్ హైడల్, బయోమాస్ వీటి యొక్క కంట్రిబ్యూషను 24% ఉంటే 2047కి అంటే నెక్స్ట్ 24 ఇయర్స్లో 70% పైగా ఇండియా రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనర్జీని రెన్యూబుల్స్ నుంచి ప్రొడ్యూస్ చేసే కెపాసిటీకి వస్తుందని. అండ్ అట్ ద సేమ్ టైం మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ ఎక్స్పోర్ట్స్, ప్రజెంట్ మన ఇండియాలో జరుగుతున్న మొత్తం ఎక్స్పోర్ట్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి 24% ఎక్స్పోర్ట్ జరుగుతున్నాయి. అంటే ఇండియా నుంచి ఒక 100 రూపీస్ వాల్యూ చేసే గూడ్స్ని, సర్వీసెస్ని ఎక్స్పోర్ట్ చేసామనుకుంటే 24 రూపీస్ మాత్రమే మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ కంట్రిబ్యూట్ చేస్తుంది ప్రజెంట్. అండ్ 2047కి ఈ షేర్ కాస్త 45% నుంచి 50% రీచ్ అవ్వచ్చని చెప్పి ఎక్స్పెక్టేషన్. అంటే హాఫ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ ఇండియా ఆన్ ద డే మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి ఉంటాయని చెప్పి ప్రిడిక్ట్ చేసింది. మ్యానుఫ్యాక్చరింగే మన ఇండియా ఎక్స్పోర్ట్ చేసే స్థాయికి ఎదుగుతుందంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్లో డెఫినెట్గా ఇండస్ట్రియల్ గ్రోత్ రావాలి. అండ్ ఇఫ్ అది కన్నా రియల్గా అచీవ్ అయితే మోర్ పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ థింగ్, ప్రజెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ యొక్క ఎక్స్పోర్ట్స్ జీడిపి కంట్రిబ్యూషన్ 3% ఉంది అండ్ డబల్ డిజిట్ నెంబర్కి ఆల్మోస్ట్ రీచ్ అవ్వచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్. సో సింప్లీ 7th క్వశ్చన్ ఏంటంటే
దిస్ బెయిన్ అండ్ కంపెనీ, ఇది అమెరికన్ బేస్డ్ కంపెనీ, అండ్ నాస్కామ్ వీళ్ళిద్దరూ కలిపి రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం ఇండియా 2047 కల్లా హై ఇన్కమ్ కంట్రీగా, అండ్ దట్టు ఇండియన్ జీడిపిలో ప్రజెంట్ అయితే మన ఇండియాలో సర్వీస్ సెక్టార్ కంట్రిబ్యూషను ఎంత ఉంది ప్రజెంటు, మ్యానుఫ్యాక్చరింగ్ కంట్రిబ్యూషన్ ఎంత ఉంది అప్రాక్సిమేట్గా, అండ్ అగ్రికల్చర్ కంట్రిబ్యూషను ఎంత ఉంది అంటే ప్రజెంట్ నెంబర్స్ ఇఫ్ యూ డిస్కస్, సర్వీస్ సెక్టర్ ఆల్మోస్ట్ 50% ఉంది, మ్యానుఫ్యాక్చరింగ్ ఆల్మోస్ట్ 25% ఉంది, అగ్రికల్చర్ ఆల్మోస్ట్ 21% ఉంది. అప్రాక్సిమేట్ ఫిగర్స్ ఐ టేకెన్. అండ్ ఈ నెంబర్స్ 2047కి, ఓకే, దిస్ నెంబర్స్ 2025 ఫిగర్స్ ఐఎమ్ టాకింగ్. 2047కి నెక్స్ట్ 2 డికేట్స్లో దిస్ నెంబర్స్ ఇది కాస్త 60%, బికాస్ ఆన్ దట్ డే జీడిపి కూడా పెరుగుతుంది కాబట్టి, అండ్ జస్ట్ 6% అనుకోకండి, ప్రజెంట్ జీడిపి $4 trillion మాత్రమే, బట్ ఎక్స్పెక్టేషన్ ఆన్ దిస్ డే $23 trillion కాబట్టి 60% అంటే ఆల్మోస్ట్ ఒక $13 trillion సర్వీస్ సెక్టర్ నుంచి. సర్వీస్ సెక్టర్ అంటే ఏమొస్తాయి, ఇప్పుడు ఈవెన్ దిస్ టీచింగ్ కూడా మీకు ఆన్లైన్లో ప్రొవైడ్ చేస్తున్నటువంటి దిస్ టీచింగ్ కూడా సర్వీస్ సెక్టరే, హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ సర్వీస్ సెక్టరే, టెలికామ్ సెక్టర్, ఐటీ, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, సో ఆల్ ఆర్ పార్ట్ ఆఫ్ టూరిజం, ట్రావెల్, హోటల్స్, ఆల్ ఆర్ part of service sector only, educational institutions, and manufacturing, that's okay. On that day this is going to become 32%, and maybe that little bit of 8% agriculture on that day. Okay, right. So that's the thing about 7th question. Next move to question number 8th one. World lone electronic personal license లాంచ్ చేసినటువంటి ఫస్ట్ కంట్రీ చైనా, మన ఇండియా సెకండ్ కంట్రీ. బట్ వాట్ ఈజ్ ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్? ఏవియేషన్ ఇండస్ట్రీలో పైలాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ప్రొవైడ్ చేసే లైసెన్స్లో, ఇప్పుడు మనం సపోజ్ ఒక కార్ డ్రైవ్ చేయాలన్నా, బైక్ డ్రైవ్ చేయాలన్నా మనం డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసుకుంటాం. ఆ డ్రైవింగ్ లైసెన్స్ని మనకి హార్డ్ కాపీ, ఫిజికల్ కాపీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈవెన్ ప్రజెంట్ ఏవియేషన్ ఇండస్ట్రీలో పైలాట్స్కి కూడా వాళ్ళు ఏదైనా న్యూ స్కిల్స్ నేర్చుకున్నా, లేకపోతే వాళ్ళు ఎన్ని అవర్స్ ట్రావెల్ చేశారు, బట్ వి కాల్ యాజ్ ఏ పైలట్గా ఎన్ని అవర్స్ కంప్లీట్ చేశారు, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ డిజిటల్గా కాకుండా హార్డ్ కాపీని ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ద్వారా, దట్ ఈజ్ ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ ద్వారా ఈ పైలాట్స్కి లైసెన్సెస్ని డిజిటల్గా ప్రొవైడ్ చేయడంతో పాటు వాళ్ళ లేటెస్ట్ స్కిల్స్ని ఆల్ ద టైమ్ అప్డేట్ చేసి, అండ్ వాళ్ళు ఏదైనా అదర్ కంపెనీస్కి రిక్రూట్మెంట్కి వెళ్తే, సపోజ్ ఇప్పుడు మన ఇండియాలో ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, ట్రూ జెట్, ఓకే, విస్తారా ఎయిర్లైన్స్, ఆకాశ ఎయిర్లైన్స్, ఇలా డిఫరెంట్ ఎయిర్లైన్స్ కంపెనీస్ ఉన్నాయి కదా. అండ్ ఈవెన్ ఇంటర్నేషనల్గా మాట్లాడితే సమ్ అదర్ లైక్ సింగపూర్ ఎయిర్లైన్స్, ఓకే, ఫ్లై ఎమిరేట్స్, ఇలా డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ ఎయిర్లైన్స్ ఉన్నాయి. ఈ ఎయిర్లైన్స్లో వెదర్ ఇట్ ఇన్ డొమెస్టిక్ ఆర్ ఎల్స్ ఇన్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదైనా రిక్రూట్మెంట్కి అటెండ్ అయినప్పుడు, ఎంప్లాయ్మెంట్ కోసము అటెండ్ అయినప్పుడు, ఆబ్వియస్లీ వాళ్ళ డిజిటల్ లైసెన్స్ని ఆ కంపెనీకి యాక్సెస్గా ప్రొవైడ్ చేస్తే వీళ్ళు హార్డ్ కాపీస్ని ప్రొవైడ్ చేయాల్సిన పని ఉండదు. ఎవ్రీ టైమ్ ఈ హార్డ్ కాపీస్ని క్యారీ చేయాల్సిన పని ఉండదు. సో ఇలా ఫస్ట్ టైం వరల్డ్లోనే ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ని ఇంట్రడ్యూస్ చేసిన ఈపీఎల్, ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ కంట్రీ చైనా, మనం సెకండ్ కంట్రీ. అండ్ లాంచ్ చేసిన పర్సనాలిటీ మన సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కె రామ్మోహన్ నాయుడు. అండ్ ఈ ఎలక్ట్రానిక్ పర్సనల్ లైసెన్స్ ద్వారా అడ్వాంటేజెస్ లైక్ బెటర్ కన్వీనియన్స్, ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ, సెక్యూరిటీ, ఆల్ దీస్ ఆర్ అడ్వాంటేజెస్ బికాస్ ఆఫ్ దట్ పర్టికులర్ ఇనిషియేటివ్. ఓకే, అండ్ దీన్ని రెగ్యులేట్ చేసే బాడీ ఎవరు అంటే DGCA, డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఫ్యూచర్లో న్యూ 50 ఎయిర్పోర్ట్స్ని, 120 కొత్త రూట్స్ని స్టార్ట్ చేయబోతుంది మన ఇండియాలో. అండ్ 20,000 పైగా పైలాట్స్ రిక్వైర్మెంట్ ఉంది కమింగ్ ఇయర్స్లో. సో సింప్లీ ఈ పైలాట్స్ అందరికీ కూడా లైసెన్సింగ్ ఇనిషియేటివ్ ఈపీఎల్ ద్వారా ప్రొవైడ్ చేస్తే ఆబ్వియస్లీ ఇట్ విల్ ఇంప్రూవ్ ట్రాన్స్పరెన్సీ, ఎఫిషియన్సీ, సెక్యూరిటీ అనే ఆబ్జెక్టివ్తో వరల్డ్లో సెకండ్ టైం ఈ ఈపీఎల్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్ లాంచ్ చేసిన కంట్రీ ఇండియా, ఫస్ట్ కంట్రీ చైనా. దట్స్ 8th క్వశ్చన్. నెక్స్ట్ 9th క్వశ్చన్. 9th క్వశ్చన్, ఇట్స్ అన్ అపాయింట్మెంట్. పి అనంత నాగేశ్వరన్ ప్రజెంట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్గా ఉన్నారు. 2022లో అపాయింట్ అయ్యారు. అట్ ద టైమ్ రీప్లేసింగ్ దిస్ పర్సనాలిటీ కాల్డ్ కేవి సుబ్రహ్మణ్యం. 2022లో కేవి సుబ్రహ్మణ్యం ఉన్నారు, అండ్ 22లో రీప్లేస్ చేశారు ఈయన వి అనంత నాగేశ్వరన్. ఇప్పుడు ఈయన టెన్యూర్ కంప్లీట్ అయింది, 22, 25, 3 years. నెక్స్ట్ ఫర్దర్గా అనదర్ 2 years ఎక్స్టెన్షన్ ఇచ్చింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, సో సింప్లీ న్యూ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఈజ్ ద ప్రీవియస్ పర్సనాలిటీ ఓన్లీ వి అనంత నాగేశ్వరన్. అండ్ నార్మల్గా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఏం చేస్తారంటే జస్ట్ బిఫోర్ బడ్జెట్ అనౌన్స్మెంట్ 1 day ముందు
మన నేషన్ యొక్క ఎకనామిక్ సర్వేని పబ్లిష్ చేస్తారు. అండ్ దిస్ ఇయర్ పబ్లిష్ చేసినటువంటి ఎకనామిక్ సర్వే మన ఇండియన్ జీడిపి ఫోర్కాస్టెడ్ బై దిస్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎకనామిక్ సర్వే దట్ ఈస్ 6.3 to 6.8%. ఇందాక చెప్పినట్టు మనం డెవలప్డ్ ఇండియా అవ్వాలంటే 2047 వరకు ఎవ్రీ ఇయర్ 8% గ్రో అవ్వాలి. ఓకే, రైట్. సో దట్స్ అ థింగ్, ఇట్స్ అన్ అపాయింట్మెంట్. If you want, see the roles of chief economic advisor. The chief economic advisor office is responsible for advising the government on various economic policies, drafting the economic survey which is presented parliament a day before the union budget. Right, that's a question number 9th one. And in రాసినటువంటి బుక్స్ వి అనంత నాగేశ్వరన్ ఇప్పటివరకు రాసిన బుక్స్ కెన్ ఇండియా గ్రో as well as economics of derivatives and derivatives. ఇవి co-author చేశారు ఆయనతో పాటు ఇంకొకరు కలిపి. సో సింప్లీ దీస్ ఆర్ ద 2 books. కెన్ ఇండియా గ్రో, ఎకనామిక్స్ ఆఫ్ డెరివేటివ్స్ అండ్ డెరివేటివ్స్. These are the 2 books. Can India grow and economics of derivatives and derivatives. That's the 9th question. Going to question number 10th. 10th question. మన ఇండియాలో ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ ఈ 2 డిపాజిటరీస్ రెండు మాత్రమే ఉన్నాయి. వీటి పర్పస్ ఏంటంటే డిజిటల్ ఫామ్లో సెక్యూరిటీస్ని స్టోర్ చేసే డిపాజిటరీసే ఇవి. మనం ఏదైనా బాండ్స్ కొన్నా, గవర్నమెంట్ బాండ్స్ అయినా, కార్పొరేట్ బాండ్స్ అయినా, ఈక్విటీస్ షేర్స్ కొన్నా మన నేమ్తో డిజిటల్గా డీమ్యాట్ అకౌంట్లో మనం స్టోర్ చేస్తాం. డీమ్యాట్ అకౌంట్, డీమెటీరియలైజ్డ్ అకౌంట్. ఈ డీమ్యాట్ అకౌంట్లో ఆ సెక్యూరిటీస్ని స్టోర్ చేసే డేటాబేస్ని వీళ్ళే మెయింటైన్ చేస్తారు. డిపాజిటరీస్ ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ 2 ముంబైలోనే ఉంటాయి. బోత్ ఆర్ ఇన్ ముంబై. నార్మల్గా మనం బ్రోకర్స్తో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేస్తాం. బ్రోకర్స్ అంటే లైక్ జీరోదా, అప్స్టాక్స్, ఏంజల్, ధన్, అలా వీళ్ళని బ్రోకర్స్ అంటారు, లేదా డిపాజిటరీ పార్టిసిపెంట్స్ అంటారు. ఈ డిపిస్ లేదా బ్రోకర్స్ కంపల్సరీగా వీళ్ళిద్దరిలో ఎవరితో ఒకరితోనైనా రిజిస్టర్ అయి ఉండాలి. మనం కామన్ పీపుల్ వీళ్ళతో డీమ్యాట్ అకౌంట్స్ని ఓపెన్ చేస్తాం. అండ్ వీళ్ళు ప్లాట్ఫామ్ని మాత్రం మనకు ప్రొవైడ్ చేస్తారు ట్రేడ్ చేయడం కోసము, ఇన్వెస్ట్ చేయడం కోసము. బట్ మనం కొన్న సెక్యూరిటీస్ అన్నీ కూడా ఎవరు డిజిటల్గా స్టోర్ చేస్తారంటే ఈ 2 డిపాజిటరీస్. ఈ 2 డిపాజిటరీస్ యొక్క ఇండివిజువల్ అప్లికేషన్స్ ఇఫ్ యూ సీ హియర్. సిడిఎస్ఎల్ యొక్క అప్లికేషను మై ఈజీ, ఎన్ఎస్డిఎల్ యొక్క అప్లికేషను స్పీడ్ ఈ. నౌ ఈ 2 కలిపి సెబీతో కొలాబరేట్ అయ్యి ఒక న్యూ అప్లికేషన్ని లాంచ్ చేయడం జరిగింది. ఆ అప్లికేషనే యూనిఫైడ్ ఇన్వెస్టర్ యాప్. ఎలాగైతే మనకి 3-4 బ్యాంక్ అకౌంట్స్ ఉంటే ఆల్ బ్యాంక్ అకౌంట్స్ని యూపీఐ ప్లాట్ఫామ్స్ ద్వారా ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ, పేటిఎం కానీ, క్రెడ్ అని ఇలా యూపీఐ ప్లాట్ఫామ్స్ ద్వారా ఆల్ బ్యాంక్స్కి సంబంధించినటువంటి ట్రాన్సాక్షన్స్ని కానీ, బ్యాంక్ బ్యాలెన్సెస్ని కానీ, ఇప్పుడు ఒక బ్యాంక్ నుంచి ఇంకో బ్యాంకు మనీ పంపాలన్నా మనం ఒకే యూపీఐ ప్లాట్ఫామ్ ద్వారా ప్రాసెస్ చేస్తున్నాం ప్రజెంట్. బికాజ్ ఆఫ్ దట్ యూపీఐ, దట్ ఈస్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్ఫేస్ యొక్క ఇనిషియేటివ్ ద్వారా. సేమ్ కైండ్ ఆఫ్ థింగ్ని ఇన్వెస్ట్మెంట్లో డిఫరెంట్ బ్రోకర్స్ దగ్గర డీమ్యాట్ అకౌంట్స్లో, సపోజ్ ఒక పర్సన్ ఒక 4 డీమ్యాట్ అకౌంట్స్ ఉన్నాయి అనుకుందాం. లైక్ జీరోదాతో ఒకటి, అప్స్టాక్స్తో ఒకటి, లైక్ ధన్తో ఒకటి, ఏంజల్ వన్తో ఒకటి. అండ్ ఆల్ 4 అకౌంట్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు దానిలో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్ యొక్క పోర్ట్ఫోలియో పొజిషన్స్ ప్రాఫిట్లో ఉన్నాయా, లాస్లో ఉన్నాయా చెక్ చేయడం కోసము దానిలో లాగిన్ అవ్వాలి. అలానే జీరోదాలో, అలానే అప్స్టాక్స్, ఏంజల్ వన్. అలా కాకుండా ఈ అప్లికేషన్ ఏంటంటే యూనిఫైడ్ ఇన్వెస్టర్ యాప్ ఏంటంటే వీళ్ళ ఎగ్జిస్టింగ్ అప్లికేషన్స్ని, దట్ ఈస్ సిడిఎస్ఎల్ యొక్క మై ఈజీ, స్పీడిఏ యొక్క ఎన్ఎస్డిఎల్ యొక్క స్పీడిఏని ఇంటిగ్రేట్ చేసి, సో దట్ ఆల్ ద డీమ్యాట్ అకౌంట్స్లో ఉన్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్, వాటి పొజిషన్స్, వన్ టైమ్ లాగిన్ విత్ అ మోర్ సేఫ్టీ, మల్టిపుల్ ప్లాట్ఫామ్ యాక్సెస్ లైక్ వెబ్ ద్వారా, ఐఓఎస్ ద్వారా, ఆండ్రాయిడ్ ద్వారా యాక్సెస్ ప్రొవైడ్ చేసేలా ఎవరికి, ఇన్వెస్టర్స్కి. సింప్లీ దిస్ యూనిఫైడ్ ఇన్వెస్టర్ యాప్ని ఎన్ఎస్డిఎల్ యాజ్ వెల్ as సిడిఎస్ఎల్ సెబీతో కొలాబరేట్ అయ్యి లాంచ్ చేయడం జరిగింది. దట్స్ 10th క్వశ్చన్. 10th క్వశ్చన్ ఏంటంటే సింపుల్గా ఇక్కడ ఎన్ఎస్డిఎల్, సిడిఎస్ఎల్ సెబీతో కొలాబరేట్ అయ్యి వీళ్ళ ఎగ్జిస్టింగ్ యాప్స్, దట్ ఈస్ ఎన్ఎస్డిఎల్ యాప్ ఏంటి, స్పీడ్ ఈ.
సిడిఎస్ఎల్ యాప్ ఏంటి? మై ఈజీ. ఓకే, లుక్ అట్ హియర్. ఎన్ఎస్డిఎల్ అప్లికేషను స్పీడీ, సిడిఎస్ఎల్ అప్లికేషన్ మై ఈజీ. ఈ రెండు అప్లికేషన్స్ని యూనిఫైడ్ ఇన్వెస్టర్ యాప్తో ఇంటిగ్రేట్ చేయడం ద్వారా కామన్ ఇన్వెస్టర్స్ లైక్ మనలాంటి పీపుల్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటినీ కూడా ఈ అప్లికేషన్లో ఒకే ప్లాట్ఫామ్ ద్వారా అన్నీ కూడా అట్ ఏ టైమ్ యాక్సెస్ పొందొచ్చు విత్ మోర్ సేఫ్టీ, సెక్యూరిటీ, no need of multiple times logins. Okay, that's our 10th question. Next, so in fact that's a part 1 and remaining things we'll discuss in next class, right? Thank you.